స్తుతించి మహిమపరిచి ఘనపరుద్దాం. గడిచిన నూతన పునరుద్ధాన దినమందు ఈ నూతన పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉండి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మనకు అనుగ్రహించి మరి ఒకసారి ఆయన యొక్క సన్నిధిలో మనల్ని కూడా నిలవబెట్టి ఆయన యొక్క నామాన్ని స్తుతించి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి మనమందరం కూడా దేవాంతి దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై ప్రభువా నీకు స్తోత్రము నాయన. బలహీనంగా ఉండగా బలపరిచిన దేవా, అనారోగ్యంగా ఉండగా ముట్టి స్వస్థపరిచిన దేవా, మా ప్రతి అవసరమును కూడా నీ మహిమలో తీర్చిన దేవా, నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతి, 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 స్తోత్రము నాయన. ఉన్నవాడా నీకు స్తోత్రం, మనవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలుకై మనమందరం కూడా దేవాతి దేవుణ్ణి మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా స్తుతుల పైన ఆసీనుడై ఉండేటువంటి దేవా నీకే స్తోత్రము నాయన. ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న దేవా నీకే స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ మీద నాయన నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే వందనం, వందనం, వందనాలు. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవాతి దేవుని మనమందరం కూడా స్వరాలెత్తి ఆయన యొక్క నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. స్తోత్రము ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యో నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యో నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కృపా
సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా లేలుయా హల్లెలూయా లేలుయా ఆమేన్ ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా 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 ఆమేన్. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనమందరం కూడా మన యొక్క కుడి హస్తాలను ఆయన వైపు చాపుతూ రక్షింపక నేరకయుండునట్లు నాకు చేతులు కొరచ కాలేదు అని ఆయన యొక్క లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. మన రెండు హస్తాలు దేవుని వైపు చూస్తూ ఆశావరాజు సెలవిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏది అక్కరలేదు నాయనా అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశావరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు అని. మన రెండు చేతులు ఆయన వైపు చాపుదాం. ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఈ యొక్క కోరస్ మనం పాడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, కనికరించండి నాయన, సహాయమును దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన పునరుద్ధాన దినమందు ప్రభువా, ఏ మాటలైతే మాకు అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి, హెచ్చరించబడి, ప్రోత్సహించబడతామో అట్టి మాటలు ప్రభువా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క మైక్ శబ్దము ద్వారా ప్రభువా ఎంతమంది అయితే నాయన ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రభువా వారందరినీ మీరు దర్శించండి నాయన. నీ రక్షణ భాగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, మరి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రభువా ఎంతోమంది నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి. మా సంఘంలో జరుగుతూ ఉన్న ఆరాధన కార్యక్రమం ప్రభువా నీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మీరే ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభువా వింటూ ఉన్నటువంటి బిడ్డల యొక్క హృదయాలలో నాయన నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సిలువ చాటును నన్ను మరుగు చేసుకున్నాం. మీరే ప్రభువా మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొకసారి. సంతోషంగా ఉన్నారా అమ్మా? హుషారుగా ఉన్నారా? పురుషులు ఏం చదువుతలేరు. నాని బాగున్నావా? మంచిగా ఉన్నావా? చాలా సంతోషం. మరి దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నాయంట చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో సుఖ సంతోషాలు కలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి గడిచిన 2 వారాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. కానాను వివాహములో నీటిని ఏం చేశాడు? ద్రాక్షారసముగా మార్చాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? మార్చగలిగిన దేవుడు. దేనినైనా సరే ఆయన మార్చగలడు. గిబియోనులో మరి సూర్యుని చంద్రుని ఏం చేశాడు? ఆయన నిలవబెట్టి రోజు గతించిపోకుండగా ఆ దినాన్ని ఏం చేశాడు? మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా మరణం అవుతూ ఉన్నాడు అని తెలిసినప్పుడు ప్రార్థించిన వెంటనే తన యొక్క మరణాన్ని ఏం చేశాడు? పొడిగించేశాడు. అంటే ఆయుష్నిచ్చి అక్కడి నుంచి మార్చగలిగిన దేవుడు మన దేవుడు కదా. మరి దావీదు నూతన గృహప్రవేశం రోజున ఏ కీర్తన పాడాడు? నా కన్నీటిని నాట్యముగా మార్చాడు. అయితే ఈరోజు నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ముగించేస్తాను. ఇది 3వ భాగం. మన దేవుడు మార్చగలిగిన దేవుడు. అది దేనినైనాను సరే మనం కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం. ఏం మారుస్తాం చెప్పండి? ఒకరికి మాట ఇచ్చి ఏం చేస్తాము? ఆ మాటను మారుస్తాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటి అని అంటే, ఇదిగో ఆయన మాట ఇచ్చి మార్చడానికి ఆయన ఎవరు? నరుడు కాడు. అంటే ఏంటి? నరుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన మాటని మారుస్తూ ఉన్నాడు. కానీ మన దేవుడు మాట మార్చే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకేం మారుస్తాము? మీరు చెప్పండి, ఒకటి చెప్పండి. ఏమండి, ఆదివారం నాడు వస్తేనే 100 రూపాయల నోటు ఉంది, దాన్ని తొందరగా మార్చుకొని రాపు. సందాకి ఏం కావాలి? ఏం కావాలి? ఏంది? సందాకు చిల్లర కావాలి. మార్చుకొని తొందరగా రాపు. అవునా? అంటే మనం మార్చేటివి చాలా ఉన్నాయి లోకం మీద. మాటలు మారుస్తారు, మనుషులు మారుతారు. ఇంకా అవసరం అనుకుంటే మనుషులు ఏం చేస్తారు? వేరే మనుషులను కూడా మార్చేస్తారు. అలాంటి వారు కూడా ఉన్నారండి. ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నావా నువ్వు? ఆ సంఘంలో ఏముంది?
మా సంఘానికి రా అని ఇక్కడికి వెళ్ళే వాడిని ఏం చేస్తారు, మార్చి అక్కడికి మనుషులు మార్చినట్లు, మనుషుల యొక్క స్వభావము మారినట్లు మన దేవుడు మార్చగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా వాటన్నిటిని కూడా మన దేవుడు ఏం చేస్తాడు, మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా గమనించండి, మనం ఎన్నైనా మారుస్తాం కానీ మన దేవుడు మారడు. ఆయన అనుకుంటే మన జీవితంలో జరిగే వాటిని దేనినైనా సరే మార్చి వేయగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒకటి లేక రెండు విషయాలు చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగించి వేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నెహెమ్యా పుస్తకం ఒకసారి తీయండి అందరూ. 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 2వ వచనం. వారు పానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని రాయబడినట్టు కనబడెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం చదవాలి. జాగ్రత్తగా చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నము చేయాలి. దేవుని యొక్క ప్రజలు ఐగుప్తు నుంచి వారు బయటికి వచ్చిన తర్వాత వారి యొక్క ప్రయాణంలో జరుగుతూ ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి మనం గమనించినప్పుడు చాలా విషయాలను మనము నేర్చుకుంటాం. మీరు ఎప్పుడైనాను సరే ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండము 23వ అధ్యాయము 24వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 అధ్యాయాలు మీరు చదివితే ఈ నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటను గూర్చి ఈ 2 అధ్యాయాల్లో మనం తెలుసుకుంటాం. దేవుని ప్రజలైనటువంటి వారిని శపించడానికి బాలాకు ఎవరిని తీసుకొచ్చాడు, ఎవరినండి, బిలామును. ఎవరిని శపించడానికి, దేవుని ప్రజలను. జాగ్రత్తగా వినండి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము కదా, శాపములను శపించబడినటువంటి వాటిని మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఆశీర్వాదముగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బాలాకు మరి రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను చూసిన ఈ యొక్క బాలాకు, అయ్యో వీరు మిడతల వలె మరి పెద్ద దండు ఉంది, వీరి యొక్క మనుషుల మీదకి ఏ ప్రజలు కూడా వెళ్ళలేరు, వీరి దేవుడు గొప్పవాడు, వీరి మీద ఎవరు యుద్ధానికి వెళ్ళినా కూడా వారు ఓడిపోతారు, యుద్ధానికి వెళ్ళకుండగా ఎలాగైనా సరే వారి మీద యుద్ధములో విజయాన్ని కలగజేసుకోవాలి అని చూశాడు బాలాకు. ఏం చేశాడంట, బిలామును పిలిచి, అయ్యా నువ్వేం చెయ్యి, ఆ ప్రజలను శపించు. బిలాముకున్న గొప్ప వరం ఏంటో తెలుసా, ఆయన నోట నుండి వచ్చిన మాట ఏదైనా సరే అది నెరవేరుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బిలాము కనుక నోరు తెరిచి శపిస్తే ఆ శపించబడినటువంటి మాటలన్నీ వారి మీద నెరవేరుతాయి. బిలాము ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆ యొక్క ప్రజల మీదకి వస్తాయి. అంత గొప్ప ఆశీర్వాదము కలిగినటువంటి వాడు బిలాము. అలాంటి బిలామును పట్టుకొని దేవుని ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళి, ఇదిగో ఆ ప్రజలను నీవు శపిస్తే, ఆ ప్రజల మీద గనక నీ యొక్క శాపవచనాలు గనక పలికితే, నీవు ఏదైతే చెబుతావో ఆ ప్రజల మీద అవి నెరవేరుతాయి అని ఏం చేశాడు బిలాము మరి తన యొక్క విశ్వాసాన్ని, అప్పటి వరకు బలంగా ఉన్నటువంటి బిలాము, అప్పటి వరకు దేవునితో సహవాసంలో ఉన్నటువంటి బిలాము, దేవునితో అంటకట్టబడినటువంటి బిలాము బాలాకు మాట విని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళాడు. ఏమండి, మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్ములను ఎవరైతే శపిస్తారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా,
ఆ శపించబడుచు ఉన్నటువంటి మాటలన్నిటినీ దేవుడు ఈ 2024లో ఆశీర్వాదంగా మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే శాపనార్థాలు కదా. నేను రీసెంట్గా అంటే కొంచెం మనం ఎక్కువ మొబైల్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. జనరల్గా మనం లేచినప్పుడు మన ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలో తెలుసా? ఫస్ట్ మన ఇంట్లో మనం ఉన్న రూమ్లో ఎలాంటి వాతావరణం ఉండాలో తెలుసా? మనం లేచింది ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము మన ఇంట్లో ఉంటే మనం లేచిన వెంటనే అదే వాతావరణము మరలా తిరిగి పడుకునేంత వరకు ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లేచిన దగ్గర నుంచి ఒకటే గులిగామనుకో, పిల్లల మీద సనిగే వాళ్ళు ఉంటారు, భార్య మీద భర్త, భర్త మీద భార్య సనిగే వాళ్ళు ఉంటారు. అవునా? ఇక ఆ రోజు ఏమైనా సంతోషం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఉంటుందా అండి? చెప్పాలి మీరంతా. అమ్మ ఉంటుందా? ఒక ఇంట్లో నలుగురు ఉన్న మనుషుల మధ్యనే మరి ఎలా ఉంటుంది చెప్పండి వాతావరణము? తల్లి పట్టుకొని అప్పుడప్పుడు పిల్లల్ని అంటూ ఉంటుంది, మీరేంట్రా, మీరు ఇట్టరా, మీరు అట్లరా. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మన నోట ఏమున్నాయో తెలుసా? జీవ మరణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నోట జీవ మరణము వ్రాయబడి ఉంది. అందుకే నీ మాటలు నువ్వు చాలా జాగ్రత్తగా పలకాలి. నీ బిడ్డల పట్ల నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, నువ్వు నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివే అవుతుంది, పాజిటివ్గా ఆలోచన చేస్తే పాజిటివే అవుతుంది. నువ్వు లేచిన దగ్గర నుంచి రోజుకు 4 సార్లు నీ పిల్లల్ని ముందు పెట్టుకొని వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో పలకండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిలాము పని కూడా ఇదే. దేవుడు బిలాముకి ఇచ్చిన ఆశీర్వాదం కూడా ఇదే. నీవు ఎవరినైతే ముందు పెట్టుకొని నీ నోటితో నువ్వు పలుకుతావో, 1కి 2 సార్లు 3 సార్లు నువ్వు శపిస్తావో అవి జరుగుతాయి. నువ్వెవరినైతే ఆశీర్వదిస్తావో అవి జరుగుతాయి. దేవుడు అంత గొప్ప వరాన్ని దేవుడు ఈరోజు విశ్వాసులైనటువంటి మనకు ఇచ్చాడండి. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు బిలాము. వెళ్తూ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. నేను అట్లా టైం లేదు కాబట్టి త్వరగా చెప్పేస్తాను. ఈ సోదెగాన్లు తర్వాత ఇట్లా కొన్ని ఉంటారు కదా, వెళ్ళి ఆ శకునాల దగ్గరికి వెళ్ళి ఇక ఇశ్రాయేలు ప్రజల దగ్గరని శపించాలని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? మొట్టమొదట వారి మీద దీవెన వచనాలు పలికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలాకేమో అయ్యా నువ్వు శపించయ్యా అని అంటే బిలాము ఏం చేస్తూ ఉన్నాడు? దీవిస్తూ ఉన్నాడు. బాలాక్ అన్నాడు, ఏందయ్యా నేను పిలిచింది ఎందుకోసం నిన్ను? నువ్వు వాళ్ళని శపించమని చెబితే నువ్వేంది దీవిస్తూ ఉన్నావు? మొదటిసారి అయిపోయింది. ఇదిగో ఈసారి రెండోసారి జాగ్రత్తగా విను. నువ్వు జాగ్రత్తగా విని వారిని ఎలాగైనా సరే నువ్వేం చేయాలి? మరలా శపించాలి. ఈసారి ఆశీర్వాదాలు కాదు. మొదటిసారి అంటే ఏదో దీవించావు, ఈసారి మాత్రము అది కాదు. నువ్వు ఇక్కడ కాదు, ఇంకో కొండ దగ్గరికి పోదందా అంటే వాళ్ళు మిడతల వాళ్ళు అక్కడక్కడ గుంపులు ఉన్నారన్నమాట. ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే దేవుని యొక్క మందసాన్ని మధ్యలో పెట్టుకొని వాళ్ళు 4 వైపులా, తూర్పు పడమర ఉత్తర 4 వైపులా ఏం చేసేవాళ్ళు? గుడారాలు వేసుకొని నివసించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మధ్యలో దేవుడు ఉండేవాడు అన్నమాట. తీసుకొని వెళ్ళి ఒక పర్వతం దగ్గరికి, ఒక కొండ దగ్గరికి, ఇగో ఇక్కడ నుంచి ఈ ప్రజల్ని శపించు అని అన్నాడు. మళ్ళీ ఏం చేశాడు బిలాము తెలుసా? మళ్ళీ అక్కడికి వెళ్ళి రెండోసారి మళ్ళీ శపించడానికి బదులు దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఏ ఆత్మ బిలాములో పనిచేసినా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి ఎవరి ఆత్మ పనిచేస్తుంది? దేవుని ఆత్మ. వెళ్ళి రెండోసారి దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ బాలాకు కోపం వచ్చింది. ఏందయ్యా మొదటిసారి అంటే శపించమంటే దీవించావు, సరిపోయింది. నేను చెప్పాను కదా నీకేమేమి ఇస్తానో చెప్పాను, నీకు ఎంత గౌరవమో నేను చెప్పాను. రెండోసారి నువ్వు చాలా జాగ్రత్తగా వారిని శపించమని నేను తీసుకొని వస్తే మళ్ళీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దీవిస్తూ ఉన్నావు. ఈసారి ఇలా కాదు, నువ్వు మూడోసారి ఏం చెయ్యి? పర్ఫెక్ట్గా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, బిలాము కూడా మొదటిసారి రెండోసారి పరిశీలన చేసుకున్న తర్వాత
మూడోసారి ఏం జరిగిందో తెలుసా? బిలాము తాను చేసినటువంటి దానిని గ్రహించినప్పుడు, దానిని గ్రహించిన వెంటనే దేవుని యొక్క ఆత్మ బిలాము మీదికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిలాము మీదికి వచ్చి బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా, ఎంతగా దీవించాడో తెలుసా? అందుకే నెహెమ్యా అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని శపించమని తీసుకొని వచ్చినటువంటి బాలాకు ఎవరైతే ఉన్నారో ఆ బాలాకు ఎదుటనే బిలాము ఏం చేస్తూ ఉన్నాడు? నీ సంతతినంతటినీ దీవిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, శపించిన శాపములన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడమ్మా? మనకు ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీవు, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి విశ్వాస అయినటువంటి నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నేను ఇప్పటివరకు ఎవరైనా శపించారా? నేను ఇప్పటికే ఎవరైనా శాపనార్థాలతో తిట్టారా? నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ శాపనార్థాలన్నిటిని కూడా దేవుడు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వాదంగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మన పట్ల ఎలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయో, అవి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో, ఒకవేళ మనకు చెడు తలపెట్టాలని శపిస్తూ ఉన్నారా? లేచిన దగ్గర నుంచి మన కొరకు చెడు చేయాలని ఆలోచన చేసి వారు శపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వాటన్నిటినీ మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన అందరి జీవితాలలో మనం భుజిస్తూ ఉన్నదేంటో తెలుసా అండి? ఆదాము పాపం చేసిన తర్వాత, ఏదేను తోటలో నుండి గెంటి వేయబడిన తర్వాత దేవుడు దేన్ని శపించాడమ్మా? నేలను శపించాడు. నీవు ఆ నేలను సేద్యపరిచి దానిలో నుండి వచ్చేటువంటి పంటను నువ్వేం చేయాలి? తినాలి. అంటే మనం దేన్ని తింటున్నాము? దేన్ని తింటున్నాము చెప్పండి? అందరు చెప్పాలి. దేన్ని తింటున్నాము? శపించబడినటువంటి నేల నుండి మానవుడు దాన్ని సేద్యం చేసి దాని నుండి వచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అది ఏదైనా కానీ, ఫలాలు కానివ్వండి, లేకపోతే ఆహారం అంటే బియ్యం, ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయి కదా మనుషులు తినేటివన్నీ కూడా. ఆకాశంలో వండేటివి ఏమన్నా ఉన్నాయా? గాలిలో వండేటివి ఏమన్నా ఉన్నాయా? మనిషి తినే ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వండుతుంది? నేలలో నుండి. శపించబడినటువంటిది నేల కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఏబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెట్టిందంటమ్మా? ఎక్కడి నుంచమ్మా? నేల నుంచి. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళను నేను, ఎందుకంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్. ఒక విషయాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 రెండు మాటలు చదవండి. గలతీ 3, 13, 14. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని. 3, 13, 14. 3వ అధ్యాయం 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు క్రీస్తు ఏమయ్యాడంటమ్మా? శాపగ్రహి. కింద ఫుట్నోట్లో ఒక మాట రాయబడి ఉంటుంది. మన మీదికి రావలసినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో ఆ సిలువలో అవన్నీ కూడా ఏమయ్యాయి? కొట్టి వేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా, దేవుడు అబ్రహామును దీవించిన రీతిగా దేవుడు అబ్రహాముతో అన్నాడు కదా, ఇదిగో అబ్రహామా, నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నీవెవరినైతే శపిస్తావో నేను వారిని. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాలు దీవెనలు ఎవరి నోట ఉన్నాయి? ఎవరి నోట ఉన్నాయి చెప్పండి? ఎవరి నోట ఉన్నాయి? మన నోట ఉన్నాయి. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏంటో తెలుసా? ఒకవేళ గనక ఆశీర్వాదాలు శాపాలు నా నోట ఉన్నాయని గ్రహించిన నీవు
ఎదుటి వ్యక్తిని పట్టుకొని, ఎదుటి విశ్వాసిని పట్టుకొని, ఎదుటి సహోదరుని పట్టుకొని, వారు ఎవరైనాను సరే, పక్కింటి వారైనాను సరే, సంఘ విశ్వాసులైనను సరే, బంధువులైనను సరే, లేక వేరెవరైనాను సరే, వాళ్ళని వెళ్ళి శపించాలని నువ్వు చూస్తే ఆ శాపములన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదంగా మారుస్తాడు. జాగ్రత్త. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీవు నేను ఇంత గొప్ప సమాధానం కలిగి జీవిస్తూ ఉన్నాము అని అంటే కారణము మన శాపములన్నీ కూడా క్రీస్తు తన సిలువలో ఏం చేశాడమ్మా? మోసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, శాపములను ఆశీర్వాదంగా మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడమ్మా? మారుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. 2వ సమూయేలు పుస్తకము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. 2వ సమూయేలు పుస్తకము 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు పలికిన శాపములకు బదులుగా దేవుడు నాకేం చేస్తాడు? మేలు చేస్తాడు. అంతటా దావీదును అతని వారును మార్గంన వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమీ అతనికి ఒక్క వచనమే చాలు. 12వ వచనం ఒక్క వచనమే. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునే, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే, అప్పటి వరకు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పొందుకున్నటువంటి దావీదు రాజుగా అయిన తర్వాత కూడా, దేవునికి దగ్గరగా ఉన్న తర్వాత కూడా, మరి ఒకానొక సందర్భంలో పాపంలో పడిపోయి మరల తిరిగి లేపబడి దేవునితో సహవాసం చేస్తూ మరల ముందుకు కొనసాగుతూ ఉన్న సమయంలో సౌలు కుటుంబంలో సౌలు మరణం తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇంకా పూర్తిగా చెప్పను కానీ ఒక అలాగే మీకు ఇంటి తీసుకుంటూ వెళ్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం మొత్తాన్ని చదవండి. అయితే ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, దావీదును తిడుతూ ఉన్నాడు. ఎలా తిడుతూ ఉన్నాడో తెలుసా? ఎలా శపిస్తూ ఉన్నాడో తెలుసా? ఏమండి, ఎవరైనా సరే మనం తిట్టాల్సి వచ్చినప్పుడు ఏమని శాపనార్థాలు పెడతాం చెప్పండి? చెప్పండి. ఎన్ని మాటలు అంటాం కదా, ఎన్ని రకాలుగా మనము అంటే మనం అందరం కూడా ఒకరోజు ఆ స్టేజీలో ఏం చేసాము చెప్పండి ఒకసారి? ఏం చేసాము? తిట్టుంటాం. మనకు నష్టం కలిగించిన వారిని తిట్టుంటాం, మనల్ని బాధ పెట్టిన వారిని తిట్టుంటాము. ఆ తిట్లన్నీ కూడా మనకు బాగా తెలుసు. అయితే ఈ వ్యక్తి కూడా దావీదుని ఏం చేస్తూ ఉన్నాడు? నానా రకాలుగా పక్కనే ఉన్నాడు, దూరంగా లేడు. దావీదు పక్కనే నిలిచుండి దావీదును వెంబడిస్తూనే నానా రకాలుగా శపిస్తూ ఉన్నాడు, నానా రకాలుగా తిడుతూ ఉన్నాడు. అయితే దావీదుకు 2 మేనల్లులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేనల్లులు అంటున్నారు, ఏంది మామ ఇది, నువ్వు ఒక్క మాట అను, మేమేం చేస్తాము? ఏం చేస్తాము? లేపేస్తాం అంతే. అంటే నేను అట్లా చెప్తా ఉన్నాను. అల్లుళ్ళు ఏమంటా ఉన్నారు మామ దగ్గర, నువ్వు చెప్పు మామ, ఒక్క మాట ఓకే సైగ చెయ్యి, మేమేం చేస్తాం ఆయనను వేసేస్తాం అంటున్నారు. కానీ దావీదు ఏమంటా ఉన్నాడో తెలుసా? వాళ్ళు శపించి నాకు కీడు చేస్తారేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, కానీ వాళ్ళు కీడు చేయాలని చూసినా కూడా నా దేవుడు నాకు దాని ద్వారా మేలు చేస్తాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకెవరైనా కీడు చెయ్యాలి అని చూసారా? దేవుడు ఏం చేస్తాడు? ఆ కీడును మేలుగా మారుస్తాడు. చాలామంది అంటూ ఉంటారు కదా, కీడు జరిగిన ఇంట్లో ఏం జరగాలంట? శుభం జరగాలంట. శుభకార్యం జరగాలండి సంవత్సరం వెళ్ళకముందు, 3 ఏళ్ళు వెళ్ళకముందు అని అంటారు కీడు జరిగిన ఇంట్లో. అది ఎంతవరకు నాకైతే తెలియదు, కానీ లోక సూక్తి, అది సామెతగా చెప్తూ ఉంటాను. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి 109వ కీర్తన 28వ వచనాన్ని చదవండి. 109వ కీర్తన 28వ వచనాన్ని త్వరగా చదవండి. 109:28.
త్వరగా చదవండి. వారు శపించుచున్నారు గాని వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. నీవు దీవించుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కీడు చేయాలని చూస్తూ ఉన్నారు కానీ నీవు నాకు మేలే చేస్తూ ఉన్నావయ్యా. వాళ్ళు ఎన్నో రకంగా లేచినది మొదలుకొని వాళ్ళు నిద్రపోయేంత వరకు కొంతమంది నిద్రలు కూడా తిట్టే వాళ్ళు ఉంటారు, నిద్రలు కూడా కలవరిచ్చే వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాలుగా వాళ్ళు నాకు కీడు చేయాలని చూస్తూ ఉన్నారు కానీ నువ్వేం చేస్తూ ఉన్నావో తెలుసా? నాకు మేలు చేస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు మన జీవితంలో ఏది జరగాలో, ఎప్పుడు ఎలాగా జరగాలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? వాటన్నిటినీ మార్చి వేస్తూ ఉన్నాడు. ఏదైనా కీడు జరగబోతూ ఉందా? నీ జీవితంలో ఏదైనా కీడు చేయాలి అని ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా? ఇప్పటి వరకు నిన్ను ఎవరైనా శపించారా? నిన్ను శపించబోతూ ఉన్నారా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అని అంటే, ఎవరు నిన్ను శపించినా, ఎవరు నీకు కీడు చేయాలన్నా నేను నీకు దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులే జరిగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగించేస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ లేఖన భాగం. త్వరగా చదవండి, నేను ముగించేస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ప్రభు కన్నులు మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని. రెండో పేతురు క్షమించండి, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం చదవండి అమ్మా ఒకసారి. అదే చదవండి. మొదటి పేతురు 3:9. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అది చదవండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరేం చేయాలంటే ఇప్పుడు చెప్పండి, దీవించాలి. ఎవరిని దీవించాలి? మంచోళ్ళనా దీవించాలి? బంధువులనా దీవించాలి? ఎవరిని దీవించాలి చెప్పండి? నీకెవరైతే కీడు చేశాడో నువ్వేం చేయకూడదంట? కీడు చేయొద్దు. నువ్వు ఆ వ్యక్తికి ఏం చేయాలి? మేలే చేయాలి. నిన్నెవరైతే దూషించారో వారిని దూషించాలనా? ఏం చేయాలి? దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. నీకు కీడు చేయాలనుకున్న వారిని, నిన్ను దూషించిన వారిని నువ్వేం చేయాలి? పిలిచి, కొంతమంది అంటూ ఉంటారు కదా, అయ్యా ఇదిగో నాకు నష్టం వచ్చింది, నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి. నువ్వు 1,00,000 రూపాయలు అడిగావు కదా, ఇదిగో ఇంకొక 10,000 నేను ఎక్కువనే ఇస్తున్నా, తీసుకొని పో, హాయిగా బతుకుపో. అవునా కాదా? మనకి ఎవరైనా కీడు చేశారనుకోండి, కీడుకు ప్రతి కీడు మనం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకొరకు అనంటే మన దేవుడు ఎలాంటి వాడు? కీడును మేలుగా మార్చే దేవుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరైనా దూషించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? దానిని వారికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం ఎందుకొరకు పిలువబడ్డామో తెలుసా? దీవించడానికి మనము పిలువబడ్డాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనము దీవించాలి అంతే. ఎవరినైనా సరే మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి కొరకు మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? వారికి దీవెనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీవించుడే, అప్పుడు మీరు దీవించబడదురు. చిన్న చిన్న పాయింట్లే మన జీవితానికి పెద్ద ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిలాము వెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజలను శపించాలని, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ శపించే మాటలన్నిటినీ దీవెనలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదును దూషిస్తూ ఉన్నాడు. సౌలు కుటుంబంలో పుట్టినవాడు దావీదును దూషిస్తూ దావీదుకు కీడు చేయాలి అని చూస్తూ ఉన్నాడు. దావీదేమంటా ఉన్నాడు? ఆ దూషణలు, ఆ కీడంతా కూడా నా దేవుడు మేలుగా చేస్తాడు. విశ్వాసులమైనటువంటి మనం
దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నటువంటి మనం దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక మనం ఏం చేయాలి? వారిని దీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరగాలి అని అంటే నీకు ఎవరైతే నష్టం కలిగించారో, నిన్నెవరైతే బాధ పెట్టారో వాళ్ళని గురించి మనం ఏం చేయాలి? నువ్వు బాగుంటే చాలు నాయనా, నువ్వు మంచిగా బతుకు, మమ్మల్ని పట్టించుకోకపోయినా, మా దగ్గరికి రాకపోయినా పర్లేదు, కానీ మీరు మంచిగా ఉంటే అంతే మాకు చాలు, ఇంకేమీ వద్దనుకొని మౌనంగా ఉండాలి. అలా ఉంటేనే మనకేమొస్తాయి చెప్పండి? ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా పట్టుకుపోయినరా పోని, ఒకరోజు దేవుడు అంతకు రెట్టింపు ఏదో రకంగా దేవుడు మనకు ఇస్తాడు. నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన జీవితంలో ఇలాగ జరగాలి అని దేవుడు ఏం చేశాడు? కొన్నిటిని మార్చి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ 2024వ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. మొట్టమొదట దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఈ 2024లో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాక్యము ఏంటో తెలుసా? ఆగిపోక మీరేం చేయాలి? సాగిపోవాలి. మీరెక్కడ కూడా ఏ విషయంలో ఆగిపోవడానికి వీలు లేదు. మీరు గనక నమ్మితే, మీరు గనక విశ్వసిస్తే మీ జీవితంలో నేను గొప్ప కార్యాలు జరిగిస్తాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకెవరు కీడు చేయాలన్నా, ఎవరు నిన్ను శపించాలి అని అనుకున్నా, నేనేం చేస్తాను? కీడుకు బదులుగా మేలును, శాపములకు బదులుగా ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనలండి, ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు మనం అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? ప్రభువా, బిడ్డలను దీవించు, బిడ్డలను ఆశీర్వదించు. మనం పలకాల్సిన మాటలు, నువ్వు ఆ మాటలు పలకడానికి నీ నోటికి రావు కనుకనే నీ నోటి నుండి వచ్చే ఏ మాటనైనా దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు మార్చి వేస్తూ ఉన్నాడు. అందుకే మనకు కొన్ని ఆశీర్వాదాలు రావట్లా, కొన్ని దీవెనలు మనకు రావట్లా. అందుకే కొన్ని విషయాలు మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవట్లా. ఈ 2024లో మనం ఏం చేద్దామనంటే ప్రాక్టీస్ చేద్దాం. చూద్దాం, ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఈ సంవత్సరం అంతా కనిపెడదాం. కనిపెట్టి మంచిగా ఉంటే చాలు. అది ఎవరైనానో సరే, ఎలాంటి వారైనానో సరే, మంచిగా ఉండండి బ్రదర్, మంచిగా ఉండండి సిస్టర్, ఆశీర్వదించబడండి, దీవించబడండి. మా గురించి మీరు ఎన్నన్నా కూడా మంచిదే, ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కూడా మంచిదే. మీరు మంచిగా ఉంటే చాలు, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మిమ్మల్ని దీవిస్తాము, మిమ్మలను ఆశీర్వదిస్తాం. ఎందుకొరకంటే మేము అంగీకరించిన దేవుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు, మా పక్షాన ఉన్నటువంటి దేవుడు మాకు నేర్పించింది ఏంటి అని అంటే, మీరెవరిని శపించవద్దు, ఎవరికి కీడు చెయ్యొద్దు, మీరు ఆశీర్వాదకరంగా ఉండండి, మీరు వారిని దీవించమని చెప్పాడు. గనక మేము వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారము. వాక్యం ఏదైతే మాకు బోధిస్తూ ఉందో ఆ వాక్యానుసారంగానే మేము మా విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ 2024లో ఇట్టి సాక్ష్యాన్ని మనం అందరం కూడా కలిగి దేవుని యొక్క సన్నిధికి వద్దాం, దేవుని యొక్క సన్నిధిలో మనము నిలిచి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత. ఈరోజు నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము అని అంటే అది కేవలము ఆయన యొక్క కృప ద్వారానే. మన మంచితనం కాదండి, మన గొప్పతనం కాదండి, మనం ఏదో చేశాము అని కాదు, కానీ ఆయన కృప చేతనే మనల్ని రక్షించుకొని ఆయన యొక్క సన్నిధిలో మనల్ని నిలవబెట్టుకున్నాడు. శాపములను ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నటువంటి దేవుడు మన దేవుడు, కీడును మేలుగా మారుస్తూ ఉన్నటువంటి మన దేవుడు. కాబట్టి మేలుకు మనము అర్హులంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా, కీడుకు ప్రతి కీడైనను
దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు వారిని దీవించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఇతరుల కొరకు మనం మొరపెడుతూ ఉన్నప్పుడు, అయ్యా వారిని దీవించు నాయన, వారిని ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఒకవేళ మనకెవరైనా కీడు చేయాలని ఉన్నారా, అలా అనుకున్నటువంటి వారి యొక్క కీడును మన దేవుడు మనకు మేలుగా మారుస్తూ ఉన్నాడు. ఎవరైనా మనల్ని ఇప్పటి వరకు శపించారా, ఆ శాపములన్నిటినీ కూడా మన దేవుడు దీవెనలుగా మారుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మేలును పొందుకున్నటువంటి శాపములకు బదులుగా ఆశీర్వాదములు పొందుకున్నటువంటి మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బిలాము వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించాడు. దావీదు యొక్క జీవితంలో మరి దేవుడు ఎన్నో మేలులను దయచేశాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎన్నో దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాడు. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన ఈ 3 వారాలు మార్చగలిగే దేవుడవు నీవు నాయన. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడవు. ఇదిగో ప్రభువా, గిబియోనులో నాయన దినము గతించకుండగా ప్రభువా మరి సూర్యుని చంద్రుని ప్రభువా మరి మీరు నిలవబెట్టి యుద్ధము జరిగేంత వరకు నాయన మరి ఆ దినమును గతించిపోకుండా మార్చగలిగిన దేవుడవు ప్రభువా. హిజ్కియా యొక్క జీవితంలో నాయన మరణము సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రభువా మరణమును ప్రభువా పొడిగించిన ఆయన, మరలా అధిక ఆయుష్ను అనుగ్రహించిన దేవుడవు ప్రభువా నీకు స్తోత్రము నాయన. మా జీవితంలో ప్రభువా మరి కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తోత్రము ప్రభువా. మాకొచ్చే శాపములన్నిటినీ ప్రభువా ఆశీర్వాదములుగా మార్చే దేవుడవు నాయన, నీకు స్తోత్రము నాయన. ప్రతి కీడును ప్రభువా మేలుకరంగా మార్చే దేవుడవు నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా 2024లో ప్రభువా ఆగిపోక నాయన మేము సాగిపోవచ్చు. నీ అందు విశ్వాసం ఉంచి, నీ అందు నమ్మిక ఉంచి, నీ విడలంగా ప్రభువా అన్నిటిలో నాయన మేము మేలు పొందుకునేటువంటి భాగ్యమును మాకు దయచేస్తూ ఉన్న దేవా నీకే స్తోత్రం. 2024లో ఏవి జరగబోతూ ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ అవి మంచైనను సరైనను ప్రభువా మరి ఏవైనాను సరే నాయన మరి వాటన్నిటినీ కూడా ప్రభువా నువ్వు మాకు మేలుకరంగా మార్చబోతూ ఉన్నావు. నీకే స్తోత్రము నాయన. అవును ప్రభువా, మరి నీ యొక్క బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చినటువంటి సంఘాన్ని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ మాటలు విన్నారో ప్రభువా వారందరినీ మీరు దీవించండి. నీ రక్షణ భాగ్యమును ప్రభువా నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రభువా ఎంతోమంది వింటూ ఉన్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఇంకా అనేకులు ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా మరి నీ మాటలు వినడానికి నాయన మీరే సహాయమును దయచేయమని, ఇదిగో ప్రభువా మరి ఒకసారి నాయన మా యొక్క చైర్మన్ గారు ప్రభువా డేవిడే గారిని బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి నాయన, సహాయమును దయచేయండి ప్రభువా. నీ గాయపడిన హస్తంతో నాయన నీ బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. కావలసినటువంటి ప్రభువా మరి అన్ని విషయాల్లో మీరే సహాయమును దయచేయండి. నీ దాసుని విషయంలో ప్రభువా మీరు గొప్ప కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేరీ జోన్స్ను కూడా ప్రభువా నీ సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాం నాయన. నువ్వు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీరే నాయన యొక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని మా సంఘాన్ని చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని అంతటిని కూడా ప్రభువా నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. ఎవరు ఎలాంటి అవసరతలో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు కనుక వారి యొక్క ప్రతి అవసరతను కూడా ప్రభువా నీ యొక్క మహిమలో మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నెమ్మది లేని వారికి ప్రభువా నెమ్మదిని, సమాధానం లేనటువంటి వారికి ప్రభువా సమాధానమును నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.